హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నేనైతే ఈరోజు ఉదయాన్నే టీ పెట్టి ఇచ్చేసానండి ధనమ్మకి. ఈరోజు నా కొన్ని పనులు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజైతే బట్టలు మడుస్తున్నానండి. నిన్న మొన్నంతా ఉతికిన బట్టలు అలాగే పేర్చి పెట్టేశానండి. ఇదిగోండి, ఒక్కొక్కసారి వెన్నెముక నొప్పి వచ్చిందంటే ఈ బట్టలు కూడా మడవలేనండి సరిగా. అందుకే అలాగ ఎత్తి పెట్టేస్తూ ఉంటాను. నేను వెళ్ళి లైనింగ్ క్లాత్లు అవన్నీ తెచ్చాను కదండి, బ్లౌజులు కుట్టుదామనేసి 2 కాటన్ చీరలు తీసుకున్నానండి. వాటికి మ్యాచింగ్ బ్లౌజులు అదిగోండి పక్కన అలాగున్నాయి. ధనమ్మ అయితే అంట్లు గడుగుతూ ఉందండి. నేనైతే టీ పెట్టి ఇచ్చేసాను. ఈరోజైతే హెడేక్తో నిద్రే పట్టలేదండి, త్వరగా మెలకు వచ్చేసింది. అందరికీ చలికాలం బాగా నిద్ర వస్తే నాకు చలికాలం నిద్రే పట్టదండి. ఎందుకో మరి డే టైంలో నిద్రపోను. సమ్మర్లో అయితే డే టైంలో అలా పడుకున్న వెంటనే నిద్ర వచ్చేస్తుందండి. డే టైంలో పిల్లలు ఉన్నారంటే ఏసీ వేస్తారు కదా, ఆ ఏసీ గాలికి చల్లగా పడుకొని నిద్రపోయేస్తాను. చలికాలంలో కూల్గానే ఉంటుంది కదండి, పడుకొని నిద్రపోవచ్చు కదా. అలాగైతే నిద్రే పట్టదండి. అదేంటో అతివృష్టి అనావృష్టిలాగా ఉంటుంది నా ఆరోగ్య పరిస్థితి, నా మనసు కూడా. అదే ఆలోచిస్తూ మాట్లాడుతూ బట్టలు మడుస్తున్నాను ధనమ్మతో. ఈ బట్టలు మడిచేది ఒక పెద్ద పని అండి. అవునంటారా కాదంటారా? ఎన్ని బట్టలు ఉన్నా సరే వాషింగ్ మిషన్లోనే కదా వేసేది అనుకుంటాం, కానీ వాషింగ్ మిషన్లో ఉతికి అలిమి ఎత్తి పెట్టేదానికంటే కూడా ఇదే శ్రమ అనిపిస్తుందండి. వాషింగ్ మిషన్లో వేస్తాం కానీ మురికి కూడా సరిగా పోదు. కాకపోతే వంగి ఉతకలేక అలాగ వాడుకోవడమే వాషింగ్ మిషన్ని. ఇదిగోండి బట్టలన్నీ ఆరేసుకోవడము, అవన్నీ తెచ్చి ఇలాగ మడత పెట్టడము, అవన్నీ మళ్ళీ షెల్ఫ్లో ఎక్కడెక్కడ సర్దుకోవడము. నిన్న చూపెట్టాను కదా షెల్ఫ్, అవన్నీ సర్దుతూ చూపెట్టాను కదా నిన్న వ్లాగ్లో. అది ఉండేది 3 అరలండి. 3 1 2 3 3 అరలు. 3 అరల్లో ఈ బట్టలన్నీ సరిపోవాలండి నాకు. డైలీ వేర్ సిల్క్వి, కాటన్వి, నైటీలు అన్నీ అందులోనే ఆ 3 అరల్లోనే సెట్ అయిపోవాలి. బీరువాలో అయితే అందరివి ఉంటాయి, అంటే మా ముగ్గురివి ఉంటాయి. అటుపక్క రూమ్లో మా పిల్లలు ఉంటాయి, అంటే మా పెద్ద కొడుకు కోడలు పిల్లలు అలా ఉంటాయి. ఈ 3 అరల్లోనే ఇటుపక్క 3 అరలు 4 అరలు ఉన్నాయండి. వీటిల్లోనే మా అందరివి సరిపోవాలి. ఇంకేం చేయలేమండి. ఒక 2-3 అరలు మాత్రం నేను తీసేసుకున్నాను. అంటే షెల్ఫ్లు. అరలు అంటే ఏంటి అమ్మ ఇలా మాట్లాడుతుంది అనుకోకండి. అలాగా ఏదైనా సరే మనం చేసే ఓపికను బట్టి, మనం సర్దుకునే విషయాలను బట్టే ఉంటుందండి కదా. అవునంటారా కాదంటారా? మరి ఈ చిన్న అరల్లోనే అన్నీ సర్దేస్తూ ఉంటాను ఓపికగా. ఒక్కొక్కసారి కోపం వచ్చి ఒక్కొక్కసారి కనబడవు కొన్ని బట్టలు, అప్పుడైతే అన్నీ లాగి పడేసి మళ్ళీ అన్నీ సర్దుకుంటూ ఉంటాను. నేనేనా, మీరు కూడా అలాగే చేస్తారా? నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి. చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు కదా మీరు. ఒక లైక్ కొట్టారంటే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఇక్కడైతే గమ్ముగా ఉండను కదా, ఈ పూజ గదిలో ఎప్పుడు పూజలు చేసినా అన్నీ తీసి అలాగ వేసేస్తూ ఉంటారండి. అందులో నెట్టేస్తూ ఉంటారు పూజ వస్తువులన్నీ కూడా. చూడండి ఎన్ని వస్తున్నాయో, తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయండి. ఇవి దీపాలు తుడుచుకునేటివండి, ఆయిల్ అదంతా ఉంటుంది కదా, అవన్నీ తుడిచి క్లీన్ చేసుకునే బట్టలు. ఒక కుంకుమ పాకెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో, అన్నీ తీస్తాను. ఆ ఒక్క పాకెట్టు కనబడలేదంటే అది నేనే తీయాలి, లేదంటే ఇంకొక పాకెట్ తెచ్చి కట్ చేసి పోసుకుంటారండి. అలాగుంటుంది మన ఇంట్లో వ్యవహారము. ఉన్నాయి కదా అవి వంగి తీసి ఎత్తుకునేదానికి బద్ధకం. నేనైతే చూడండి ఎలా కూర్చున్నాను, ఏమనుకోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. కింద అయితే అస్సలు కూర్చోలేను. నిన్న చేసిన వర్క్కి ఈరోజు డిస్క్ ప్రాబ్లం ఎక్కువైపోయిందండి. ఇలాగ గంటన్నర కూర్చునేసానండి. మీకైతే వీడియో కొద్దిసేపే తీసి చూపెట్టాను, కానీ నేనైతే క్లీన్ చేసేసరికి గంట పైన పట్టిందండి. మొత్తం అంతా తీసేసి వేస్టేజ్ అంతా పడేసేసి, అక్షింతలు అయితే అలాగ తట్టల్లో పెట్టి అలాగే లోపలికి పెట్టి నెట్టేస్తున్నారండి.
మా మా వారు చేస్తారు. నేనైతే అప్పటికప్పుడు పూల బుట్టలో పోసేస్తానండి. మా వారు మా పిల్లలు చేసే పనులు ఇలాగుంటాయి. అదిగోండి ఎన్ని ఉన్నాయో చూడండి. ఒత్తులు అయితే 4-5 డబ్బాల్లో ఒత్తులు ఇలాగ రకరకాలుగా. ఇదిగోండి ఏంటో ఏవి పూజకి ఉపయోగపడేటివన్నీ ఇలా డబ్బాల్లోకి పెట్టి అలాగ నెట్టేస్తూ ఉంటారు. అదిగోండి మా అమ్మాయి, మా పెద్ద అబ్బాయి, మా అమ్మాయి ఎక్కడికో టూర్ వెళ్ళి ఉంటే ఆ బకెట్ లాగా తెచ్చారండి. అది దేనికైనా ఉపయోగించుకొని తెచ్చారు. బాగుంది మోడల్ అన్నీ. చిన్ని బకెట్ లాగా ఉంది. సరే నేను నైవేద్యాలు పెట్టేటప్పుడు ఎప్పుడన్నా అది పెడదాంలే అని తీసి అక్కడ పెట్టాను. అదైతే అలాగే అందులో ఇంకో కవర్ పెట్టున్నారు చూడండి. అలాగుంటాయండి మన పనులు, మన ఇంట్లో పనులు. ప్రతి ఒక్కటి ఒక స్త్రీ, ఒక ఇంట్లో ఇల్లాలు కొంచెం బద్దకించిందంటే ఎలాగుంటుందో చూడండి వ్యవహారము. అదిగోండి దీపాలు ప్రమిదలు ఏంటండి అక్కడ పెట్టేశారు చూడండి. తీసి చూపిస్తున్నా చూడండి. ఏంటమ్మా ఏమున్నాయి ఇందులో? అన్నీ ఉన్నాయి. మొత్తం ఆ బండ ర్యాక్ ఉందండి. దేవుని పటాల బండి ఉంది కదా మన ఇంట్లో, చూపెడుతూ ఉంటాను కదా వ్లాగ్స్లో మీకు. మొత్తం ర్యాక్ పెట్టించాము ఆ బండ కింద. అది మొత్తం ఇలాంటి వేస్టేజ్ ఇవన్నీ వేసి లోపలికి నెట్టేస్తున్నారండి. అవన్నీ కూడా ఈ మాటల్లో కూడా ఏమైనా తప్పుగా అర్థం చేసుకుంటే సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఇంకొకసారి ఈ పదం రాదు ప్లీజ్. అలాగా సర్దేస్తారు సామాన్లన్నీ కూడా లోపలికి కనబడకుండా. ఒక్కొక్కసారి లేవని మళ్ళా తెచ్చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి ఇవన్నీ చిన్ని ప్లేట్లన్నీ. ఇదిగోండి ఈ 2 ప్లేట్లు తీశాను కదా, ఇవి నేను పూజ స్టార్టింగ్లో చిన్నపిల్లలప్పుడు కొనుక్కున్న తట్టలండి. ఆ 2 తట్టలంటే అది కూడా అర్థం కాదేమో మీకు. సారీ. పూజ ప్లేట్లండి అవి. ఇక పంచలోహాలతో తయారైనవండి అవి. ఒకటేమో రాగి ప్లేటు, ఒకటేమో పంచలోహాలు. ఇదిగోండి ఇవేమో పువ్వు ఒత్తులు. పువ్వులాగా నెయ్యి దీపాలు పెడతాం కదా ఆ ఒత్తులండి. మామూలుగా చిన్ని దీపాలు ఒత్తులు అన్నీ డబ్బాలుగా అందులో పేర్చేస్తున్నారు చూడండి. ఆ పేపర్లు కూడా చూడండి మార్చడము. అన్సీజన్ కొంచెం క్లైమేట్ మారింది కదా, ఈ గోడలేమో తడి వస్తుంది. ఆ తడంతా పీల్చేసుకొని పేపర్లు ఎలాగైపోయినాయో చూడండి. అదంతా క్లీన్ చేయాలి ఇప్పుడు. అది డోర్ తీసామంటే మగ్గుడు వాసన వస్తుందండి. ఈ కుంకుమ పాకెట్లు పురుగులు పట్టేసి, పసుపు పురుగులు పట్టేసి, ఇలాంటివన్నీ అక్షింతలు ఇవంతా వేస్టేజ్, చాలా వేస్టేజ్ ఉందండి. దగ్గర నాకు 1.5 పట్టిందంటే నమ్మండి ఒక్క షెల్ఫే. ఇంకేం చేయను, అంతా క్లీన్ చేసి పెట్టాక మనస్తృప్తిగా ఉంది. ఇప్పుడు ఒక వారం నుండండి క్లీన్ చేద్దాం అనుకుంటూనే ఇలాగే అయిపోతుంది. మీరైతే ఎప్పుడు క్లీన్ చేస్తారు? వారానికి ఒకసారి క్లీన్ చేస్తారా, లేదంటే మంత్లీ 1 టైం క్లీన్ చేసుకుంటారా? ఎలా చేసుకుంటారు నాకైతే తెలీదు. నాకెప్పుడు ఓపిక అనిపిస్తే అప్పుడు. కాక్రోచ్ కూడా అందులో పోయిందండి. అందుకనేసి దాన్ని నలిపేస్తున్నాను. అది నన్ను తప్పించుకునేసి వెళ్ళిపోవాలని చూస్తుంది. కాక్రోచ్లు చెప్పాను కదా ఈ మధ్య కూడా ఎన్ని ఉన్నాయంటే ఇంట్లో. ఒకవైపు అదిగోండి దాని నిండా పురుగులండి. అక్షింతలేమో పెట్టేస్తున్నారు ఆ కవర్లో. పురుగులు వచ్చేసి అది ఇంకా బట్టల మీద అంతా పడతాయని తీసి ఒక దగ్గర సర్దుతూ ఉన్నాను. ఇంకో కవర్లో పెట్టి ఆ కవర్లో పెట్టున్నారు. ఇలాగుంటాయండి మన ఇంట్లో వాళ్ళ పనులన్నీ కూడా. మీరు ఎలాగ సర్దుకుంటూ ఉంటారు? మీ వంటగది, పూజ గది శుభ్రంగా ఉంది అంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. వంటగది, పూజ గది చిరాకుగా ఉందనుకోండి, ఆ ఇంట్లో ఉండే వాళ్ళు కూడా మనశ్శాంతికి దూరం అవుతారండి. అది మాత్రం 100కి 100 పాళ్ళు కరెక్ట్ అండి. పూజ గది, వంటగది 2 కూడా దైవ సమానంగా చూసుకోవాలి. మనం దేవతకి ఎలాగ దండం పెడుతూ ఉంటామో, పూజ పునస్కారాలు చేస్తూ ఉంటామో, అలాగే ఇక్కడుండే ఈ గదులు, ఈ 2 గదులు, అరలు కూడా శుభ్రంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే భగవంతుని ప్రసాదం తయారు చేసేది ఇక్కడే. అలాగే నైవేద్యాన్ని సమర్పించేది కూడా పూజ గదిలోనే కదా. ఇందులో విగ్రహం ఉందండి. ఇదిగోండి చూపిస్తున్నా చూడండి. రాముడి విగ్రహము, కాశీ విశ్వనాథుని విగ్రహం మా పిల్లల టెంపుల్కి వెళ్ళినప్పుడు తెచ్చినట్టున్నారు. అది అందులో డ్రాలో పెట్టేస్తున్నారండి. ఎప్పుడు తెచ్చారు ఏంటి చూశాను కానీ అది మళ్ళీ ఎక్కడ పెట్టారనేది నేను గమనించలేదు. ఇదిగోండి అలాగ పెట్టేస్తారండి. ఇంక అదంతా క్లీన్ చేసుకుంటూ వచ్చాను నేను. ఈ రోజు కంటే నిన్నటికి ఆఫ్టర్నూన్ 3 o'clock ఎత్తుకుంటే
4:35 అయిపోయిందండి. నిన్న లైవ్ కూడా అందుకే లేట్గా వచ్చాను, లేట్ స్టార్ట్ చేశాను. మన లైవ్లో ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది మిస్ అయిపోయారండి. వాళ్ళందరి కోసం మళ్ళా మధ్యలో లైవ్ ఆఫ్ చేశాను కదా ఒక 10-15 రోజులు. ఈ కారణంగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారు. వాళ్ళందరినీ మళ్ళా కలుపుకోవాలనేసి నేను మళ్ళా హెల్త్ ఎలా ఉన్నా కానీ లైవ్ స్టార్ట్ చేస్తున్నా. లైవ్ 5 to 6 లైవ్ పెడుతున్నానండి. మన వ్లాగ్ చూసే వాళ్ళు తప్పకుండా లైవ్లోకి వస్తారని ఆశిస్తున్నాను. పూజ గది శుభ్రం ఎలా చేయాలో, ఎంత టైం పడుతుందో చూడండి మీరే. ఇదిగోండి మళ్ళా కొత్త పేపర్లు, కాటన్ శారీస్ తీసుకున్నానండి 2. ఎప్పుడు దివాళీకి ముందు తీసుకున్నాను, దివాళీ రాకముందు అప్పుడు తీసుకున్న చీరలు పేపర్లు అండి అవి తీసి పరుస్తున్నాను వేస్ట్గా పడేయకుండా. ఇక్కడైతే ధనియాల పొడి అయిపోయిందండి. ధనియాల పొడి ఎప్పుడు నేను వేపు పెట్టుకుంటాను. ధనియాలు మసాలా అంటే బయట ధనియాల పొడి తెప్పించనండి నేను. ఇంట్లోనే ఇలాగా అంటే సిమ్లోనే పెట్టి గోల్డ్ కలర్లో వచ్చేట్లుగా వేయించుతాను. వేపి బాగా చల్లారబెట్టేసి పొడి చేస్తానండి. బాగా మెత్తగా పొడి చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి 20-25 రోజులు ఏంటి తడి తగలకుండా ఉంటే 1-2 నెలలు కూడా ఉంటుందండి. మన స్పూన్తో వేసుకునేటప్పుడు ఎప్పుడైనా వంట చేస్తూ హడావిడిగా వేసాము, తడి తగిలిందనుకోండి పురుగు పట్టేసి మగ్గినట్లు అయిపోతుందండి అది. అందుకని జాగ్రత్తగా వాడుకోవాలి. కూరలలో వేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుందండి. ఇక్కడ చూడండి మా అమ్మాయి అంటే మా కోడలు ఇడ్లీ పిండిలో పాలకూర పేస్ట్ కలిపి అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసి ఇందులో కలిపిందండి. ఇడ్లీకి, దోశకి అది వాడుతుంది. ఇదిగోండి పరోటాలు చేస్తుందండి. ఇక్కడ గోధుమ పిండిలో కూడా అదే పేస్టు సగం పిండిలో వేసింది, సగము ఈ చపాతీ పిండిలో కలిపి పరోటాలు చేస్తుందండి. ఇందులో ఎక్స్ట్రాగా నువ్వులు యాడ్ చేసిందండి ఈ పరోటాల్లో. చూడండి బాగా కలర్ఫుల్గా ఉంది కదా, సూపర్గా చేస్తుందండి ఈ అమ్మాయి వంటలు. చెప్తూ ఉంటాను కదా నేను, అసలు ఈ అమ్మాయేనా అనిపిస్తూ ఉంటుంది నాకు. అసలు వంటలు ఏం తెలియకుండా తీసుకెళ్ళి ఫ్యామిలీ పెట్టించేసామండి. చదువుకుంటున్న అమ్మాయికి మ్యారేజ్, MBA చేసిందండి ఈ అమ్మాయి మా కోడలు. చదువుకుంటూనే మ్యారేజ్ అయిపోయింది. ఇంక మ్యారేజ్ అయిన 2 నెలలకు 3 నెలలకు తీసుకెళ్ళి ఫ్యామిలీ పెట్టేసామండి. మేమైతే వచ్చేసాం. ఆ అమ్మాయి ఎలా చేసుకుందో ఏమో, కింద మీద పడి ఇద్దరు వండుకొని తినేవాళ్ళు. ఇప్పుడు 2 పిల్లలు, వాళ్ళిద్దరికీ హెల్తీ ఫుడ్ ఇవ్వాలని ఈ అమ్మాయి తాపత్రయం చూస్తుంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. ఇదిగోండి పరోటాలు చూడండి, నెయ్యి రుద్దుతోంది చూడండి, బాగా వచ్చాయి కదా పరోటాలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది కదా. ఇక్కడికి వచ్చినప్పుడు చేయమనాలండి ఈ అమ్మాయిని ఇలాగా. అక్కడైతే ఓపికగా చేస్తూ ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ నా మొహం వాళ్ళ అమ్మ మొహం చూసిందనుకోండి కొంచెం సోమరితనం వస్తుందనే చెప్పాలి ఈ అమ్మాయికి. నేను నవ్వుకుంటూ ఉంటాను. ఇదిగోండి పిండి ముద్దలు చేసుకొని ఇలాగ ప్రెస్ చేసి పెట్టుకుంది. ఇన్ని లెక్కగా చేసి పెట్టేస్తుందండి, తినేస్తూ ఉంటారు పిల్లలు. ఇద్దరు అన్ని రకాలు పెట్టడం అలవాటు చేసిందండి. మంచి హెల్తీ ఫుడ్ ఇస్తుంది పిల్లలకి. అదే నాకు చాలా హ్యాపీ అండి. ఇందులోకి కుర్మా అంటే పొటాటో కుర్మా అండి, చాలా కాంబినేషన్ బాగుంటుంది కదా, చాలా మంచి కాంబినేషన్ కదండి. ఇదిగోండి మీడియంలోనే పెట్టుకొని చేసుకోవాలి.